జూన్ 24 యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. ఇస్కరియోతు యూదా మొదటిసారే విశ్వాసాన్ని వదిలి భ్రష్టునిగా మారాడనేది 2వ వచనం భావం కాదు. అంతకుముందే చాలా కాలం క్రితం అతన్ని ప్రభు సాతాను అని సంబోధించాడు. యోహాను సువార్త 6:70. కానీ ప్రభువును అప్పగించాలనే దారుణమైన భావన ఆ వ్యక్తి హృదయంలోకి అపవాది ఇప్పుడు నాటాడని దాని అర్థం. ఇది అతని భ్రష్టత్వానికి చివరి ఘట్టం. పుట్టించాడు అనే పదానికి అక్షరాల వేయడము అని అర్థం. సాతాను ఎలా పనిచేస్తాడో అది దృశ్యరూపకంగా వివరిస్తుంది. వాడు శోధించే వ్యక్తుల హృదయాల్లో దుష్ట విత్తనాలను పడేస్తాడు. హృదయం అనేది అతడు విత్తే విత్తనాలకు నేల. వాని ప్రధాన ఆయుధాల్లో సలహా ఒకటి. సలహాకు తన హృదయాన్ని తెరిచి అది ఇంకిపోయేలా దాని స్థానం కల్పించడంలోనే మనిషి పాపం దాగి ఉంది. ఇది ఏదెను తోటలోని హవ్వ మొదటి శోధనలో స్పష్టంగా కనిపిస్తుంది. యూదా ఇస్కరియోతు తన ప్రభువును అప్పగించడాన్ని మరోలా పరిగణించనక్కర్లేదు. కానీ అది తన ఆత్మ కంటే ధనాన్ని బాగా ప్రేమించిన దుష్ట వ్యక్తి యొక్క దుష్టకార్యం మాత్రమే. అతడు ఉన్నత ఆశయాలు కలిగిన ఓపిక లేని శిష్యుడని, అతడు ప్రభువుకు ఏ హాని తలపెట్టకుండా ఆయన అద్భుతంతో రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడనే సిద్ధాంతం పూర్తిగా అవాస్తవం. దానికి పునాది లేదు. మన ప్రభువు అతన్ని సాతానుగా సంబోధించాడు. ఆ సిద్ధాంతాన్ని పడగొట్టడానికి యోహాను పరిశుద్ధుని మాటల్లో దొంగ అనే మాట కనిపిస్తుంది. అతడు తన ప్రభువు కంటే ధనాన్ని బాగా ప్రేమించాడు గనుక అతడు యేసును అప్పగించాడు. అతడు తన కార్యం వలన ఉద్భవించే సంపూర్ణ పరిణామాలను గుర్తించి ఉండకపోవచ్చు. కానీ దుష్టుల విషయంలో ఇది వాస్తవమే. జాలికి కనికరానికి ఉన్న 3 గొప్ప లక్షణాలను మెలాంగ్టన్ పేర్కొన్నాడు. 1. కొంతకాలం పాటు దుష్టుని సహించడం. 2. సాధ్యమైనంత మట్టుకు వారి పాపాలను బట్టబయలు చేయకుండా ఉండడం. 3. సదాకాలం వారిని వదిలే ముందు వారిని సున్నితంగా స్పష్టంగా హెచ్చరించడం. ఈ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా విషయంలో ప్రభువు ఇలాగే వ్యవహరించాడు. ధ్యానం కోసం సాతాను ఉన్నాడనే సత్యాన్ని లేక వానికి శక్తి ఉందనే సత్యాన్ని మనం ఎన్నడూ తక్కువగా అంచనా వేయవద్దు.